ఇక్కడ అందరూ వాళ్ళ రెస్పెక్టివ్ కేటగిరీస్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు గురు, సడన్గా మెరుస్తున్నారు. ఓకే, సో ఐ థింక్ సింజిత్, సాయి మార్తాండ్ అంటే కామన్ ఆస్పెక్ట్స్. మాహా, మన నందు నందు నువ్వు యాక్టర్ అవ్వాలి అనుకోలేదు కదా ఇప్పుడు, బట్ ఐ థింక్ సుజిత్ అండ్ సందీప్ కూడా కాదనుకుంటా. బట్ వీళ్ళందరూ సారీ వశిష్ఠ భయ్య, వాళ్ళందరూ ఫస్ట్ యాక్టర్స్ అవ్వాలని కొంతమంది అలా, అంటే వాళ్ళ రెస్పెక్టివ్ కేటగిరీలో నేను సినిమాని ఎలాగైనా చేయాలి, సినిమాల్లోకి రావాలి, ఫస్ట్ యాక్టర్ అవుదాం అనుకున్నారు, అవ్వలేదు, డైరెక్టర్ అయ్యాడు. సింజిత్ ఏమో ఫస్ట్ యాక్టర్ అవ్వాలని మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి తర్వాత ఏదో ఒక 4-5 ట్రై సినిమాటోగ్రఫీ కూడా చేశాడు ఆ క్యాండిడేట్. అండ్ సాయి కూడా హీ వాంటెడ్ టు బి అన్ యాక్టర్, హీ బికమ్ అ డైరెక్టర్. అండ్ ఐ థింక్ సినిమా పట్ల ఉండే ఆ లవ్తో సినిమాల్లో ఎలాగైనా ఉండాలని ఏదో ఒక పాత్ ఎంచుకొని ఎండ్ ఆఫ్ ది డే దే మేడ్ అ నేమ్ దే మేడ్ అ నేమ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను కూడా నెక్స్ట్ డైరెక్టర్ అవ్వబోతున్నాను. సో లేదు ఏం అవ్వట్లేదు అన్నింటి పెట్టే. అండ్ నందు థ్యాంక్ యూ ఫర్ ఎవరు ఫాదర్ క్యారెక్టర్ మహానా? నేను కాదు గురు, నేను పాసిబుల్. సరే నందు థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చి ఈ సినిమా సపోర్ట్ చేసిన వంశీ, అలాగే సందీప్, సుజిత్, సాయి, వంశీ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ ఐ థింక్ అందరూ అంత పాజిటివ్గా మీ గురించి ఈ సినిమాని కూడా మీరే ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఇందాక వంశీ మన ముందు సో వన్స్ అగైన్ భయ్య, అంటే వన్ కామన్ థింగ్ అందరూ ఇందాక మాట్లాడుతుంది, మీరు అసలు అన్న ఇది అప్డేట్ ఇవ్వలేదు ఏదంటే చిన్న ఏమి ఇచ్చారు 2 రోజుల ముందా? అది సార్ అలా అడగాలి మెగా ఫ్యాన్స్ అందరి తరపున ప్లీజ్. లేదు పాపం భయ్య నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అడగండి చెప్తాను. ఎప్పుడు 2 రోజుల ముందా? దానికి ముందు అనుకొని చెప్పండి. దాని ముందే చెప్తాను సార్. దానికి ముందు రోజు ఈ రోజు అవుతుంది కదా, అలా ఈ రోజు చెప్పాలని ఆ రోజు చెప్తాను.